వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారం. గుడివాడ రూరల్ మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం. అధికార లాంఛనాలతో పోలీస్ డాగ్ లక్కీకి అంత్యక్రియలు. బెయిల్పై విచారణలు జరుగుతూ ఉండగా సోదాల పేరుతో సిట్ డ్రామాలు మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎం కు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బస చేసే హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు. సీఎం కు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలివచ్చారు. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాలు సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, టీజీ భరత్లు హాజరు కానున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం విజయవంతంగా జరుగుతోంది. ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గుడివాడ మండలంలోని సిద్ధాంతో, సేరివెల్పూరు, సేరిదిండకూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. గ్రామాల్లో ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్ల ఎమ్మెల్యే రాము ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సుపరిపాలనను వివరించేందుకు గ్రామాలకు వెళుతూ ఉంటే ప్రజలు చూపిస్తున్న ఆదరణ సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ఏడాది పాలనలో సాధించిన విజయాలకు ప్రజలు చూపుతున్న ఆత్మీయత నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. పేరు పెట్టండి. మొత్తం చేలో ఇచ్చారండి అప్పుడు ప్లాట్ లో. ఏమ్మా బాగున్నారా? పెన్షన్ వస్తుందా? మన ముసలానికి వస్తుందా? వెరీ గుడ్. హాయ్ అమ్మా. హాయ్ రా. ఏం చదువుతున్నా? యూకేజీ. వావ్, పెద్దడు అయిపోయారా? బాగున్నారా? బాగున్నారమ్మా? ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నందు సుమారు 10 సంవత్సరాల పాటు స్నీపర్ డాగా విశేష సేవలందించి ఈ రోజు 26వ తేదీన అనారోగ్య కారణాలతో పోలీస్ డాగ్ లక్కీ తుదిశ్వాస విడిచింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పోలీస్ డాగ్ లక్కీ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆదేశాల మేరకు మరణించిన లక్కీ భౌతిక కాయానికి డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్, అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్,
సిఎస్డబ్ల్యూ డీఎస్పీ ఎస్వీడి ప్రసాద్, ఏసీపీ కృష్ణన్రాజు, ప్రేమ్ కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర అధికారులు పోలీస్ డాగ్ లక్కీ పార్థివ దేహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీస్ డాగ్లో లక్కీ ఇది లాబ్రాడారా రీట్రీవర్ జాతికి చెందింది. ఇది ఆగస్టు 8, 2015 తేదీన జన్మించింది. దీని హైదరాబాద్ లో ఐఐటిఏ ఐఎస్డబ్ల్యూ శిక్షణ సెంటర్ నందు డాగ్ హ్యాండ్లర్ ARHC 275 సిహెచ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు శిక్షణ పొందింది. నగరానికి ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత కొరకు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు భద్రతా చర్యల్లో చురుకుగా పాల్గొని ఎక్స్క్లూజివ్స్ ను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించడం, 10 సంవత్సరాల పాటు లక్కీ తనదైన నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించడం పట్ల వివిధ బందోబస్తులలో మరియు ప్రముఖుల పర్యటనల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు ముఖ్య పాత్ర వహించిన లక్కీ ఈ రోజున అనారోగ్య కారణాల రీత్యా తుది శ్వాస విడిచింది. యూరోప్లోని ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ సంస్థ వికాట్పై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ సృష్టించిన లిక్కర్ స్కామ్ లో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేనిది సిట్ ఈ కేసులో తాజాగా సోదాల పేరుతో కొత్త డ్రామాకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో అంతర్జాతీయ సంస్థ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసి 75 రోజులుగా రిమాండ్లో పెట్టిన సిట్ ఆయనపై ప్రాథమిక ఆధారాలను కూడా చూపించలేకపోయిందని అన్నారు. ఆయన బెయిల్పై కోర్టులో వాదనలు తుది దశలో ఉండడంతో దాన్ని అడ్డుకునేందుకు ఆయన నివాసం వికాట్ సంస్థల కార్యాలయాలపై ఒక పథకం ప్రకారం సోదాల పేరుతో సిట్ అధికారుల కుట్రపూరితంగా హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రానైట్ ఉంటే కప్పం కట్టాలి, గ్రావెల్ ఉంటే కప్పం కట్టాలి, ఏ వ్యాపారం చేసినా నీకు కప్పం కట్టాలి. అదే ఈ రోజున నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న దందాలు. అది దాచిపెట్టడానికి నువ్వు చెప్పిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నువ్వు, ఈ 12 నెలల కాలంలో ఘోరంగా విఫలం చెందిన ముఖ్యమంత్రి అయిన నువ్వు, నీ వైఫల్యాన్ని ఇలాంటి దాడులతో, ఇలాంటి కుప్పి గంతులతో, ఈ చవకబారు రాజకీయ వ్యవహార శైలితో నువ్వు పూర్తిగా విఫలం చెందేవని నువ్వు ఒక తుస్సు ముఖ్యమంత్రి అని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 12 నెలల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమున్నాయండి? తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని దాడి చేసింది, తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను జైల్లో పెట్టింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అడ్డుకుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ఆటంకాలు కల్పించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పలానా చోటుకు వెళ్ళొద్దంది, నువ్వు పరామర్శించొద్దంది, నువ్వెవ్వరు బాధల్లో ఉన్నా మాట్లాడటానికి వెళ్ళేదంది లేదు. అంతకుముందు చూస్తే నీ చరిత్ర ఏమీ లేదు. మేము అడుగుతున్నాం ఈ రోజున అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా వివాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారు చోటు చేసుకున్న మాట నిజమా కాదా? నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, సమాధానం చెప్పు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, వారిద్దరి మధ్యలో మట్టి తాగాదా? కప్పం కంట్రీ సిమెంట్ కంపెనీలపై ఎరపతినేని గూండాగిరి చేసిన మాట నిజం కాదా? ప్రతి బస్తాకు కప్పం కట్టాలని ఆయన భవ్య, చెట్టినాడు సిమెంట్ సంస్థలపై గూండాగిరి చేసిన మాట నిజం కాదా? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ 50 రోజులు, మరో సిమెంట్ ఫ్యాక్టరీ 30 రోజులు ఈయన దాడులు తట్టుకోలేక, ఈ వేధింపులు భరించలేక మూసివేసుకున్న మాట నిజం కాదా? జత్వానీని వాడుకొని రాష్ట్రం నుంచి జిందాల్ స్టీల్ సంస్థను చంద్రబాబు నాయుడు వెళ్ళగొట్టిన మాట నిజం కాదా? దాని వాల్యూ ఎంత అండి? నువ్వు జత్వానీని పెట్టుకుని ఆ కంపెనీని వెళ్ళగొడితే 3 లక్షల కోట్ల పెట్టుబడులను జిందాల్ కంపెనీ మహారాష్ట్రకు తీసుకెళ్లిన మాట నిజం కాదా? ఇది కదా నష్టం రాష్ట్ర ప్రజలకు. ఆ పరిశ్రమలు వస్తే బిడ్డలకు, చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన నువ్వు ఈ చౌకబారు రాజకీయాలకు తెరలేపేవని సందర్భంగా నేను మనవి చేస్తూ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం సిబ్బందిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి వాటాల కోసం డిమాండ్ చేసిన మాట నిజం కాదా? రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్మాణ మెటీరియల్ సరఫరాను అడ్డుకున్న మాట నిజం కాదా? ఇవన్నీ సుధాకర్ బాబు వైసీపీ చెప్పటం కాదు, నీ చట్టాలన్నీ, నీ గబ్బంతా, నీ గూండాగిరంతా, నీ దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్ని కూడా నీ స్థానిక నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని అడిగినా చెప్తుంది. కావాలంటే దీని మీద డిబేట్ చేద్దాం రండి.
నీ హయాంలో నీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు డిబేట్ చేద్దాం రండి. రాష్ట్ర ప్రజలను అడగండి. ఎందుకు నువ్వు నిన్న సర్వే చేయించుకున్నావు కదా, ఆ సర్వేలో ఏమొచ్చింది నీ రిపోర్టు? నీ ఎమ్మెల్యేలందరూ సుమారుగా 151 మంది దోపిడీలు చేస్తున్నారనే వచ్చింది. మళ్ళీ గెలవరని వచ్చింది. దాని నుంచి దృష్టి మలచడానికి ఈ ఎత్తుగడ లేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో కూటమి నేతలు అందరూ కలిసి అల్లరి చేస్తే బీజేపీ ఎమ్మెల్యే నడుకుతి ఈశ్వరరావు నెల నెల కప్పం కట్టాలన్నమాట వాస్తవం కదా? కంపెనీలను మీరు వేధిస్తున్న మాట నిజం కాదా? ఇండస్ట్రియలిస్టులు ఎవరు కూడా ఇక్కడ వ్యాపారాలు చేయడానికి భయపడుతున్నారనే మాట నిజం కాదా? ఇది ఇంకా మరీ ఘోరం. నియోజకవర్గం మీదుగా వెళుతున్న గ్రానైట్ రవాణాను ఓ షాడ ఎమ్మెల్యే అనుచరుడు ఆపి ముక్కుపిండి కప్పం వసూలు చేస్తున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం షాడ ఎమ్మెల్యేగా పేరు పొందిన ఈ టీడీపీ నేత పూర్తిగా కేడీ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట నిజం కాదా? ఇదంతా బహిరంగంగా జరుగుతున్న వ్యవహారమే. ఇదేం పెద్ద రహస్య వ్యవహారం కాదు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కియా భూములపై మంత్రి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కొట్లాడుకు దిగిన మాట నిజం కాదా? రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి దందాలు పాల్పడుతున్న మాట నిజం కాదా? ఈ విధంగా దోచుకో, పంచుకో, తినుకో అనే సందంగా కూటమి నేతలు మూకుమ్మడిగా ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్ళగొడుతూ ఒక్క పరిశ్రమ కూడా, కొత్త పరిశ్రమ కూడా రానియకుండా, ఉద్యోగాలు రాకుండా, సాధించాల్సిన విజయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా తెచ్చుకోకుండా పూర్తిగా ప్రజలను మోసం చేసి ఈ రోజున ఇలాంటి చౌకబారు రాజకీయాలకు తెరలేపెట్టి చంద్రబాబు నాయుడు నువ్వు సృష్టించిన ఈ మద్యం కుంభకోణం అది పేపర్ మీద మాత్రమే ఉంది, గాల్లోనే ఉంది. దానికి ఎక్కడ వాసన లేదు. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరానికి చెందిన బురా శివవరప్రసాద్, గౌరీ గాయత్రి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి ఇరిగేషన్ కార్యాలయం సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శనివారం బయలుదేరిన కూరగాయల వాహనానికి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదం అందజేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మహత్తరమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేయడం ఒక అద్భుతమైన ఆలోచన అన్నారు. అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం లోక కళ్యాణార్థం యజ్ఞయాగాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని పురాణ ఇతిహాసాల్లో సైతం పేర్కొనబడిందని తెలిపారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవల్లో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ ఉండదన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొంది మరింత మంది దాతలు ధార్మిక కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు. వెంకటేశాయ చాలా ఆనందంగా ఉంది. ఈవేళ శనివారం నాడు 2006వ సంవత్సరంలో ప్రారంభించి ఈ రోజు వరకు సుమారుగా 600 ట్రిప్పులు ఫ్రెష్ కూరగాయలు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇవ్వడం అనేది చాలా ముదాహం. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా ఈ సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా కరెక్ట్గా 1 year ముందు నేనే జెండా ఊపి ఒక వ్యాన్ పంపించాను. మళ్ళీ ఈరోజు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దినం శనివారం నాడు ఫ్రెష్ కూరగాయలు మళ్ళీ ప్రారంభించి పంపించడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ రాష్ట్రం మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రతి ఒక్క పౌరుడి మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండి అందరూ ఆనందంగా బతికే విధంగా ఆశీర్వదించమని కోరుతూ నమస్కారం. నమో వెంకటేశయ్య. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానముల కన్నా అన్నదానము చాలా మిన్న. అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్న విషయం. అలాంటి అన్నదాన కార్యక్రమాన్ని, తిరుమలలో జరిగే అన్నదాన కార్యక్రమానికి వెజిటేబుల్ పంపడం అనేది ఎంతో మహా అదృష్టం. అది అక్కడ అన్నదానం అనేది వందల వేలలో జరిగేది. 1984లో ఎన్టీ రామారావు గారు అక్కడ అన్నదాన కార్యక్రమం స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి బడుగు బలహీన వర్గాలు కొండపైకి వెళ్ళాలంటే, అక్కడ హోటల్లో భోంచేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.
అలాంటి లేఖనం 3 పూట్ల అక్కడ అన్నదానం ఫ్రీగా స్వామివారి సన్నిధిలో 3 పూట్ల ఫ్రీగా జరగడం జరుగుతుంది. అక్కడ చాలా మందికి ఇది చాలా ఉపయోగకరం అక్కడ బడుగు బలహీన వర్గాలకి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ నుంచి మన కుటుంబరావు గారు వెజిటేబుల్స్ సేకరించి తిరుమల కొండకి నిత్యం అక్కడ టెండర్ అనేది లేఖన చేశారు. కుటుంబరావు గారు అన్నదానంలో కూరగాయలు అనేది టెండర్ లేఖన చేశారు. ఈరోజు 2006 నుంచి రోజుకి 8,500 కేజీలు కూరగాయలు కటింగ్ జరుగుతాయి అక్కడ అన్నదానానికి. రోజుకి 1,00,000 మంది నుంచి 1,50,000 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి ఉపయోగపడే కూరగాయలన్నీ కూడా కుటుంబరావు గారు అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి మరి అక్కడ టెండర్ లేకన్నా 2006 నుంచి ఇప్పుడు 19 సంవత్సరాల వరకు ఏకగ్రీవంగా పంపించడం జరుగుతుంది. అలాగే కుటుంబరావు గారు 2003లో అకాల మరణం జరగడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే బుర్రా ప్రసాద్ గారు కళాకారులు మరి ఆయన ఈరోజు 60వ షష్ఠి పూర్తి 60 సంవత్సరాల నుండి 61లో అడుగు పెడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రసాద్ గారు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల కూరగాయల సోమవారం ప్రతి సంవత్సరం పంపిస్తారు. అలాగే ఈరోజు ఆయన 61వ సంవత్సరంలో అడుగు పెట్టినందువల్ల కూరగాయలు పంపిద్దాం సోమవారికి అని ఒక నెల రోజుల ముందు మేము ప్లాన్ చేసి ఈరోజు వ్యవసాయ శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి ఇంటికాడ నుంచి ఆయన చేతుల మీదుగా 1,50,000 విలువ చేసే 10 టన్నుల కూరగాయలు సోమవారికి ఈ రోజు కూడా మేము పంపించడం జరుగుతుంది. అలాగే నెలకి 20 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాం. నిత్యం మా ఓపిక ఉన్నంత వరకు స్వామివారు మాకు అనుగ్రహం ఇచ్చి ఓపిక ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం మేము జయప్రదం చేస్తాం. అది జగద్గురువులు శంకర భాష భగవద్గీత జూలై 29, 2025 నుంచి జూలై 9, 2026 వరకు ప్రవచనం నిర్వహిస్తున్నట్లు ధర్మాధికారి శ్లిష్ట్ల హనుమత్ ప్రసాద్ శుక్రవారం రామకోటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భగవద్గీత వ్యక్తిత్వ వికాస గ్రంథమని సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. శంకర భాష భగవద్గీతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అడవికోలను భానుమూర్తి, డాక్టర్ మేడూరి సూర్యనారాయణ శర్మ, డాక్టర్ అంబటిపూడి రాధేశ్యామ్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, డాక్టర్ కుప బీలేశ్వర శర్మ, సిస్టి ప్రసన్నాంజలి శర్మ, నండూరి కవలదత్త, కేవి శర్మ శాస్త్రి, అలాగే రేమిల్ల వెంకటరామకృష్ణ శాస్త్రి, నారమంచి అనంతకృష్ణ, డాక్టర్ జమల మడక శ్రీనివాస శాస్త్రి ప్రవచనం చేస్తారని తెలిపారు. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం శివరామకృష్ణ క్షేత్రంలో ప్రవచన బ్రహ్మ మల్లాది చంద్రశేఖర శాస్త్రి శత జయంతి సభను నిర్వహిస్తున్నామన్నారు. జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ వర్ధంతిని పురస్కరించుకుని వజ్రోత్సవ భారతిగా ఈ సంవత్సరం అంతా అనేక వైదిక కార్యక్రమాలు నిర్వహించడానికి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి ఆదేశానుసారము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశం వ్యాప్తంగా ప్రతి శాఖలో కూడా అనేకమైన వైదిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. మన క్షేత్రంలో శృంగేరి పీఠ పరిపాలితమైనటువంటి ఈ శివరామకృష్ణ క్షేత్రంలో అనేక వైదిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా శంకర భాష్యానుసారంగా భగవద్గీతని ప్రవచనం చేయటానికి, అది కూడా 12 మాసాలుగా 12 భాగాలుగా విభాగం చేసి ఇక్కడ ప్రవచనం జరిపించడానికి, భగవద్గీతని అనేక మంది అనేక చోట్ల ప్రవచనం చేసి ఉండొచ్చు, కానీ శంకరులు వ్రాసినటువంటి భాష్యానుసారంగా చెయ్యాలి అంటే కొన్ని కనీస అర్హతలు ఉండాలి. వారికి వేదం వచ్చి ఉండాలి, అదేవిధంగా శాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి, గురువు యొక్క ఉపదేశాన్ని పొంది ఉండాలి. ఈ 3 కూడా ఉన్నప్పుడు మాత్రమే శంకరుల యొక్క హృదయాన్ని, వారి భాష్యాన్ని అర్థం చేసుకుని మనకి అందచేయగలగటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధమైనటువంటి శంకర భాష్యానుసారంగా ప్రవచనం జరగటం అనేది ఇదే తొలిసారి. ఇది రేపు 29వ తేదీ, ఈ నెల 29వ తేదీ, ఆ రోజు ప్రత్యేకత శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి 33వ వర్ధంతి అనగా పుట్టినరోజు. 33వ వర్ధంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ కార్యక్రమం ఈ మాసం మీ అందరికీ కూడా 12 మాసాలు చెప్పేటువంటి వక్తల యొక్క పూర్తి వివరాలతో సహా ఇచ్చినటువంటి బ్రోచర్ని మీకు అందచేయటం జరుగుతోంది. ఏ మాసంలో ఏ తేదీలలో ఈ కార్యక్రమాన్ని వారు ఇక్కడ నిర్వహిస్తారు అనేటువంటిది ప్రప్రథంగా రేపు 27వ తేదీ నుంచి వచ్చే 4వ తేదీ వరకు కూడా భగవద్గీతలోని మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలోని 53వ శ్లోకం వరకు కూడా ఇక్కడ ప్రవచనం చేయబడుతుంది. ఈ ప్రవచనంలో భక్తులందరూ కూడా అసలు భగవంతుడైనటువంటి కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతకి వ్యాఖ్యానం తెలుసుకోవటం,
అందులో ఆయన హృదయాన్ని మనం అందరం కూడా మన జీవితానికి అన్వయం చేసుకుని మనం మన జీవితాన్ని నడవటం అనేటువంటిది జగద్గురువుల యొక్క ముఖ్య ఆదేశం, అనుగ్రహం. కాబట్టి వారి ఆదేశానుసారం మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే రోజున 27వ తేదీ ఉదయాన్న గురువందనంతో ప్రారంభమయ్యే కార్యక్రమం. ఆ రోజు విశేషంగా గురు పాదుకా పూజ, అదేవిధంగా నవగ్రహ హోమంతో పాటు మృత్యుంజయ హోమము, ఇవన్నీ కూడా జగద్గురువులకి అనుగ్రహంగా మనం చేసుకుంటున్నాం. ఆ రోజునే 33 మంది సువాసినులకి మనం అర్చన జరుపుకుంటున్నాం. ఆ ఒక కార్యక్రమానికి ఒక ప్రత్యేకతగా సాయంత్రం 5:30 గంటల నుండి మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వ్యాఖ్యాన ప్రవచన కార్యక్రమం ఏర్పాటవుతుంది. ఇందులో ఇంకొక ముఖ్య విశేషం, రేపు రాబోయే 3వ తేదీ అంటే ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకు మీ అందరికీ సుపరిచితులు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, వారు 100 జయంతోత్సవం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవాడలో జరుపుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వారు అనేక సంవత్సరాలు ప్రవచనం చేసినటువంటి మహానుభావుడు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు, వారి 100 జయంతోత్సవ సందర్భంగా శలాక రఘునాథ్ శర్మ గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, తంగిరాల రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా అనేక మంది ఘనాపాటీలు కూడా ఇందులో పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజు మాత్రం ఈ శంకర భాష్యం ఉదయం 9 to 11 గంటలు జరుగుతుంది. ఆ ఒక్కరోజు మాత్రం, ఎందుకంటే ఆ వీరిది మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించుకున్నాం. అందువల్ల ఈ కార్యక్రమంలో ఆ రోజు ఉదయం జరుగుతుంది కనుక మీరందరూ కూడా అందులో విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం శ్రావణ మాసం జరుగుతోంది. ఈ రోజున సప్త శనివార అర్చనలో ఆఖరి శనివారం ఈ రోజున స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడా వేయనేటువంటి విధంగా హరిహర స్వరూపంగా ఆ స్వామిని ఇవాళ మనం దర్శనం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఆ స్వామిని ఒక్కసారి దర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందచేయవలసిందిగా కూడా మా పాలక మండలి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని జగద్గురువులు ప్రత్యేకంగా విజయవాడ శాఖ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఆ రోజున వారు అనుగ్రహ భాషణం కూడా చేసి దాన్ని పంపిస్తున్నారు. ఆ భాషణాన్ని ఆ రోజున మనం ప్రత్యేకంగా రిలే చేద్దాం. వీటన్నింటినీ కూడా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వటానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఇందు నిమిత్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు శిష్లా హనుమత్ ప్రసాద్, ధర్మాధికారి శివరామకృష్ణ క్షేత్రం, శృంగేరిపేట పరిపాలితమైనటువంటిది విజయవాడ. వర్షాకాలంలో విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే దృష్టితో ముందస్తు చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. డ్రైనేజీల ప్రవాహానికి అడ్డుగా మారిన అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇబ్బంది పడడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వివిఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇంజనీర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. పులేటికట్ట, దర్శిపేట అవుట్ ఫాల్ డ్రైన్లు, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్ దిగువన వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆటోనగర్ డంపింగ్ యార్డ్ లాంటి ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. డ్రైనేజీల ప్రవాహానికి అడ్డుగా మారిన అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాల వల్ల ఇళ్లు కోల్పోతున్న పేదలకు టిట్కో ఇళ్ల కేటాయింపు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజయవాడలో డ్రైనేజీ పనులు 2014 నుంచే ప్రారంభించామని, కానీ గత ప్రభుత్వ కాలంలో ఆ పనులు నిలిపివేశారని విమర్శించారు. విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2014-19లో స్పెషల్గా 500 కోట్లతో ఒక ప్రాజెక్టు టేకప్ చేసి అది దాదాపు ఎంత పర్సెంటేజ్ ఉన్నది 55% కంప్లీట్ చేసాం. 2014-19లో విజయవాడ నగరంలో వర్షం పడితే నీళ్లు ఫ్రీగా పోవటానికి 500 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి దాంట్లో 55% పూర్తి చేశాం. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది.
ఈరోజు మన రాష్ట్రంలో విశాఖపట్నం పాపులేషన్ 20 lakhs. తర్వాత మనకున్న మున్సిపాలిటీలో పెద్దది విజయవాడ. 2011 ప్రకారం 10.34 lakhs పాపులేషన్, 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే జనరల్గా 2011లో సెన్సస్ చేశారు, తర్వాత సెన్సస్ చేయాల, అందువల్ల ఆ డేటానే మనం మాట్లాడతాం. అయితే రోజు రోజుకి సిటీలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉండేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 2014లో 500 కోట్లు శాంక్షన్ చేసాం. అంటే రాబోయే 30 సంవత్సరాల్లో టౌన్స్ ఎలా డెవలప్ అవుతాయి, ఎంత ఎక్స్టెన్షన్ అవుద్ది, దానికి తగ్గట్టుగా డ్రైన్స్ ఎంత ఉండాలి, అవుట్ఫ్లో ఎంత ఉండాలి, ఇవన్నీ చేస్తే గత ప్రభుత్వం దాన్ని ఆపేస్తుంది. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వర్షం వస్తే దాదాపు విజయవాడలో 5-6 రోడ్లు 2 అడుగులు 3 అడుగులు అవుతుంటున్నాయి. దీనికి యాక్చువల్గా ఇవాళ అధికారులని ప్రజాప్రతినిధులు తీసుకొని నేను ఈరోజు యాక్చువల్గా కొన్ని ఏరియాస్ తిరగడం జరిగిందండి. పుల్లెట్ డ్రైన్ అనేది ఒకటి ఉంది, సిద్ధార్థ కాలేజీ, లైలా కాలేజీ, పాలిక్లినిక్ ఏరియా, ఎందుకంటే ఎక్కువగా అక్కడ బ్లాక్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ టు దర్శిపేట, ఆ ఏరియా ఇవాళ విజిట్ చేశాను. అదేవిధంగా బెన్ సర్కిల్ ఏరియా, ఫ్లైఓవర్ దగ్గర ఫ్లైఓవర్ కట్టారు కానీ వాళ్ళు వాటర్ పోయేదానికి పట్ల. అప్పటికి మా కమిషనర్ గారు ఒక వరుసలో గ్రిల్ పెట్టారు, అది 2వ వరుస కూడా పెట్టాలి. తర్వాత క్రాస్ ఇది కూడా ఇవ్వాలి. ఇప్పుడే నేషనల్ హైవే వాళ్ళకి చెప్పాను, మీరు పర్మిషన్ ఇచ్చేయండి, మున్సిపల్ కార్పొరేషన్ కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు ఢిల్లీ ఫైల్ పంపించి ఆ నుంచి వచ్చేలాగా చాలా టైం అయిపోతుంది. అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకనే మీరు పర్మిషన్ ఇచ్చేయండి, ఆ డ్రైన్స్ పార్ట్ వరకు మున్సిపల్ కమిషనర్ గారు కంప్లీట్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫకీరగూడెం ఈ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఒకటే నేను యాక్చువల్గా ఇవాళ ఆ సిద్ధార్థ లైలా కాలేజీ పాలిక్లినిక్ ఏరియా చేస్తే 10 అడుగులు ఉండాల్సిన డ్రైన్ 2 అడుగులు 1.5 అడుగు వచ్చింది. నీళ్ళు ఎలా పోతాయండి? వర్షం వచ్చినప్పుడు ఒరిజినల్గా కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది, 10 అడుగుల్లో నీళ్లు ఫుల్గా వస్తున్నాయి. రాష్ట్రంలోని మావోయిస్టు యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం వారి లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తుందని చెప్పారు. వారిపైన రివార్డుతో పాటు ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో 5 సార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని, ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని చెప్పారు. అలాగే వీరి నుండి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 7 యూజీ క్యాడర్ అరెస్టు కాగా 40 యూజీ క్యాడర్ లొంగిపోయారన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు డివిజనల్ కమిటీ కార్యదర్శి, 2 ఏరియా కమిటీ సభ్యులు, 3 యాక్షన్ టీం సభ్యులు ఉన్నారని, లొంగిపోయిన వారిలో 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు మరియు 15 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఫ్రంట్ చూపించిన అద్భుత ఫలితాలు సాధించిన అధికారులను డీజీపీ ప్రశంసించారు. మావోయిస్టు యూజీ క్యాడర్ అందరినీ లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఇది బీజీఎల్ వెపన్ సార్ దాంట్లో గ్రెనేడ్ సార్. That is the fuels. Context fire and context fire. All this is context fire. In fact, yes sir. It's a grenades. Very open. So these are SLRs, sir.
All the best. All the best. There's something like listeners, I tell you, I should also tell them. Listeners who come to the prison, one is convicted prisoner, second is listener. Convicted prisoner, they feel very peculiar now when they come to jail. First time a person comes to jail, he has that psychological trauma. Yes. It takes, and family has also. Just then we formed a group of doctors, psychologists, some civil society members, jail officers. We talk to them in formal way, like that, so that they come out what they are feeling. So to just reduce the. Sir, is there any anti-ragging program for the new inmates as well? Yes, it's a part of now. But ragging doesn't happen nowadays. So, because everything is now so monitored, jail cameras are there and all that. But that program is beautiful, like if you want, you can cover that too. We hope, because our state ASR I can confirm. తుంటికీలు సర్జరీలో ఆధునిక వైద్య విధానాలపై ఆర్థోపెడిక్స్ కు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రముఖ ట్రామా ఆర్థోస్కోపీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు తెలిపారు. తమ ఆర్థోపెడిక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆధునిక వైద్య విధానాల పట్ల యువ ఆర్థోపెడిక్స్ కు అవగాహన కల్పిస్తూ ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఆర్థోపెడిక్స్ హాజరై తుంటికీలు సర్జరీ మెళకువలు ఆకలింపు చేసుకున్నారని తెలిపారు. తుంటికీలు సర్జరీ పట్ల అవగాహన కల్పించేందుకు బెజవాడ ఎస్టాబ్యూలం కోర్స్ పేరిట సదస్సు నిర్వహించారు. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ ఆధ్వర్యంలో నోవోటెల్లో జరిగిన ఈ సదస్సులో తుంటికీలు మార్పిడిలో విశేష అనుభవం ఉన్న నిపుణులతో యువ ఆర్థోపెడిక్స్ కు ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ ఎలా చేయాలి అనేది వారికి స్పష్టంగా డెమాన్స్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ట్రామా ఆర్థోస్కోపీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావు, సికింద్రాబాద్ కిమ్స్ కు చెందిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కాసా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని, యువత ఎక్కువగా గాయాల పాలవుతున్నారని తెలిపారు. గాయాల తీవ్రత వల్ల తుంటి ఎముక సర్జరీల అవసరం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్జరీల పట్ల వివా ఆర్థోపెడిక్స్ కు అవగాహన కల్పించేందుకు తమ సొసైటీ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఎముకల వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరై సర్జరీలో మెళకువల గురించి తెలుసుకున్నారన్నారు. తుంటి ఎముకకు సర్జరీ ఎలా చేయాలి, రోగి త్వరగా కోలుకునే చికిత్సలు ఎలా అందించాలి అనే అంశాలపై నిపుణులు విశదీకరించారని తెలిపారు. ఏమంటారు? ఓకే ఓకే, వాయిస్ అంత పెద్ద లౌడ్గా ఉండదు. మీరు రెడీ అని అంటే మొదలెడతాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పాపారావుని, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు విజయవాడ నోవోటెల్లో శనివారం 26th జూలై ఈరోజు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. తుంటికీలు అంటే మెడికల్ జార్గాన్లో ఎసిటాబులం అండ్ పెల్విస్ ఫ్రాక్చర్స్ అనే దాని మీద ఒక కాన్ఫరెన్స్ ప్లస్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీతో కలిసి చేస్తున్నాం ఇది. దీంట్లో ముఖ్యంగా స్పీకర్లు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్, దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఎస్టాబులము పెల్విస్ తుంటి కీలుకు సంబంధించి ఫ్రాక్చర్ని ఎలా ఫిక్స్ చేయాలి, మరలా ఈ పేషెంట్లని యాక్సిడెంట్ అవ్వకముందు, దెబ్బలు తగలకముందు ఉన్న స్థాయికి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సుమారుగా ఒక 200 మంది దాకా డెలిగేట్స్ వచ్చారంటే వీళ్ళల్లో సర్జన్స్ ఉంటారు, సీనియర్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి ఈ మీటింగ్ వచ్చారు వీళ్ళు. స్పీకర్స్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కాసా శ్రీనివాస్ ఆ పక్కన ఉన్నారు. తర్వాత పూణే సంచేతి ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ అటుల్ పాటిల్ గారు వచ్చారు. దెన్ చెన్నై మొహమ్మద్ రేలా ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి డాక్టర్ సునీల్ గవాస్కర్ గారు వచ్చారు. హరిశర్మ గారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి. వీళ్ళందరూ బాగా సీనియర్ సర్జన్స్. నాకు టీచర్ అంటే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్, తర్వాత హైదరాబాద్లో పనిచేసినప్పుడు నా టీచర్ హరిశర్మ గారు. సో వీళ్ళందరూ అసోసియేషన్తో ప్లస్ మన లోకల్ ఫ్యాకల్టీ విజయవాడ, గుంటూరులో ఈ ఎస్టాబులం ఫ్రాక్చర్స్ ఎవరెవరు చేస్తున్నారు మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నందుకు, ఆ రెస్పాన్స్ కానీ ఇంట్రాక్షన్ కానీ ఇవన్నీ చూస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దీన్ని యంగ్ జనరేషన్లో వచ్చే సర్జన్స్ని
ఈ పెల్విస్ ఎస్టాబ్లం అనేది కొంచెం క్రిటికల్ సర్జరీస్, ఇవి రొటీన్గా చేసే సర్జరీస్ కాదు. ఈ రోజునున్న యాక్సిడెంట్స్ని బట్టి, రోడ్డు మీద యాక్సిడెంట్స్ని బట్టి యంగ్ జనరేషన్లో ఉన్న పిల్లలు చాలామంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ దెబ్బలు తగిలినప్పుడు కనీసం ఒక 3 నెలలు పడుతుంది మళ్ళీ వాళ్ళు లేచి వాళ్ళు కృతంలో ఉన్న పని చేసుకోవడానికి. సో దీనికి చాలామంది సర్జన్స్ ట్రైన్ అవ్వాలి. దానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. అందుకు పర్సనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా చేస్తాము. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడలో డాక్టర్ పాపారావు గారు పెల్వియాస్టాబ్యులర్ సర్జరీ సిఎంఈ కండక్ట్ చేస్తున్నారు. ఇది విజయవాడ ఆర్థోపెడిక్ అసోసియేషన్తో కొలాబరేటెడ్గా, తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు ఇనిషియేటివ్తో చేస్తున్న ప్రోగ్రామ్. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై ఎనర్జీ ట్రామా, అంటే ఇప్పుడున్న రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూసినట్టయితే గత ఇంజురీస్తో పోలిస్తే చాలా హై ఎనర్జీ వెహికల్స్, వాటితో పాటు యంగ్ జనరేషన్, చిన్న వయస్కులు, యాక్టివ్గా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దాంతో ప్రాణ ప్రమాదమే కాకుండా మేజర్గా వీళ్ళు ఇంజురీ తర్వాత బెడ్ రిడెన్ అయిపోవడము, తర్వాత పని చేయడానికి వీలు లేకుండా చాలా సంవత్సరాలు ఉండే విధంగా అవడము, లేదంటే పర్మనెంట్గా పని చేయకుండా ఉండే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉన్నటువంటి ఇంజురీస్ ఇవి. వీటిలో ఇప్పుడున్న ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో అక్రాస్ ఇండియా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పెల్వియాస్టాబ్యులర్ సర్జన్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది యాజ్ ఎ ఫ్యాకల్టీ. అండ్ వారి ద్వారా ఒకటి లెక్చర్సే కానీ, తర్వాత ఇంటరాక్టివ్ సెషన్స్ ఇక్కడున్న లోకల్ ఫ్యాకల్టీ విత్ నేషనల్ ఫ్యాకల్టీ, ఈ ఇంటరాక్షన్ తోటి హౌ టు డిక్రీజ్ ద మార్బిడిటీ, అంటే ఇటువంటి ప్రమాదాల నుంచి అత్యంత త్వరగా ఈ యంగ్ జనరేషన్ పేషెంట్స్ని బయటకు తీసుకొచ్చే విధంగా, తద్వారా 2-3 నెలల్లో మళ్ళీ వాళ్ళు పూర్తి స్థాయికి ప్రీ ఇంజరీ లెవెల్కి వచ్చే విధంగా చేసే విధంగా ఇంటరాక్షన్ జరుగుతూ ఉన్నాయి. తద్వారా అరౌండ్ 200 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఫ్రమ్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అండ్ యాక్టివ్గా ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇదొకటే కాకుండా ఈ ప్రదేశంలో ఉన్న పర్టికులర్ ఇంజరీస్కి సంబంధించి మెలకువలు నేర్చుకోవడానికి బోన్ మోడల్స్తో దేర్ ఈజ్ ఎ వర్క్షాప్, అంటే హ్యాండ్స్ ఆన్ బోన్ వర్క్షాప్ అంటాము. తద్వారా ఈ ఆపరేషన్కి సంబంధించి మెలకువలు సీనియర్ ఫ్యాకల్టీ తోటి నేర్చుకునే విధంగా వేరియస్ ఆర్థోపెడిక్ సర్జన్స్కి ఆపర్చునిటీ ఇవాళ ఇవ్వడం జరిగింది. అండ్ డెమాన్స్ట్రేషన్స్, ఆపరేషన్కి సంబంధించి వీడియో డెమాన్స్ట్రేషన్స్, వాటిలో ఉన్న మెలకువలు ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మేజర్ ఇంజరీస్ అయినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడే విధంగా, తద్వారా జనరల్ పబ్లిక్కి ఎర్లీ టు గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్సీ అండ్ హెల్త్ అవేర్నెస్ ఆల్సో జరుగుతూ ఉందన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న సూపర్ పాలనలో తొలి అడుగు ప్రచారం. గుడివాడ రూరల్ మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం. అధికార లాంఛనాలతో పోలీస్ డాగ్ లక్కీకి అంత్యక్రియలు. బెయిల్పై విచారణలు జరుగుతూ ఉండగా సోదాల పేరుతో సిట్ డ్రామాలు మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.